యువత ఉద్యోగ పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ చెడు అలవాట్ల పరంగా కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారని సహజ యోగా సభ్యులు తెలిపారు. ఈ ఇబ్బందుల కొరకు యువత ఒక ప్రత్యామ్నాయం వెతుకుతున్నారని తెలిపారు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం తెలియాలంటే అది ఒక్క సహజ యోగా ద్వారానే సాధ్యమవుతుందని సహజ యోగా సభ్యులు వివరించారు. యువతను దృష్టిలో పెట్టుకొని సహజ యోగా ఆధ్వర్యంలో పీర్జాదిగూడలో 3 రోజుల జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సహజ యోగా సభ్యులు మాట్లాడుతూ ఈ జాతీయ సదస్సుకు ప్రపంచంలోని 50 దేశాల నుండి వివిధ రాష్ట్రాల నుండి సుమారు 3000 మంది సభ్యులు హాజరయ్యారని వివరించారు. యువతలో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం సహజ యోగా ద్వారానే లభిస్తుందని తెలిపారు. లేకుంటే చెడు అలవాట్ల పరంగా కానీ చాలా మంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఒక సొల్యూషన్ అనేది వాళ్ళు వెతుకుతున్నారు. ఆ సొల్యూషన్ ఏంది అనేది ఈ రోజు ప్రపంచానికి తెలియాలని ఈ యొక్క ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సెమినార్ చేయడం జరుగుతుంది. ఈ సహజ యోగా అనేది వాళ్ళ యూత్ కు ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ అనేది ఈ సహజ యోగా వల్ల మనకు తెలుస్తుంది. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు టోటల్ 120 కంట్రీస్ లో ఈ సహజ యోగా అనేది స్ప్రెడ్ చేశారు. ఈ రోజు యూత్ ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ లో సెమినార్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది మాకు. అలాగే I'm a Sahaj Yoga leader from Australia and I'm very humbled to be here in Hyderabad. The seminar here provides so much joy and balance for all the Sahaj Yogis, and it is aimed towards the youth of today. There are so many troubles in the youth, so many tensions, confusions, and Sahaj Yoga helps to clear these and balance these within each individual. Sahaj Yoga is open to everybody. मानवता को हमारे लिए एक तोहफा है जिसे कि हम अपनी जागृति को महसूस कर सकते हैं और उसके थ्रू हम अपने आप को ठीक कर सकते हैं, समाज को भी ठीक कर सकते हैं. इस तरह से एक अच्छा समाज बनता है और श्री माता जी के कृपा से अब 140 देशों में इस ध्यान को किया जा रहा है और यंग लोगों के लिए, यूथ के लिए ये बहुत बड़ा मैसेज है जो आज इस सेमिनार में हम लोग डिस्कस करने आए हैं कि कैसे यूथ अपने आप को बदल सकता है इस योगा के थ्रू, और इसको सभी को करना चाहिए घर घर में. और मैं एक फिल्म मेकर हूँ. पिछले 5 साल से मैंने 2 फिल्में बनाई हैं सहज योगा के ऊपर. एक है घर